హాయ్ అండి, ఇంతవరకు మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్సైడ్ ఫుడ్. అసలు మనం ఏం తింటున్నామో తెలుసా? సో చాలామంది తెలియదు ఏం తింటున్నాము అనే విషయాన్ని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మీరు ఏదైనా ఫుడ్ తీసుకోండి, కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ కానీ, ప్రోటీన్ ఫుడ్ కానీ, ఫ్యాట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఏది తీసుకున్నా సరే దాంట్లో మీకు చాలామందికి అసలు ఎలాంటి కాంటెంట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా రైస్ కానీ లేకపోతే వీట్ కానీ అలాంటివి తీసుకుంటే దాంట్లో ఎంత న్యూట్రిషన్ ఫుడ్ ఉంది, ఎంత న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఎలా చూస్తారో మీరు ఒకసారి ఏదైనా ప్యాకింగ్ ప్రోడక్ట్ చూసుకోండి. దాంట్లోకి వెళ్ళి చూస్తే మీరు రైస్లో కావచ్చు, చికెన్లో కావచ్చు, మటన్లో కావచ్చు, దేంట్లో సరే ఎంత పర్సంటేజ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉన్నాయి, దాంట్లో ఎలాంటి రకమైన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ సోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి దాంట్లో అనేది మనకు గూగుల్లో చూసుకున్న అందరికీ అవైలబుల్లో ఉంది, చూసుకోవచ్చు. సో దీంట్లో మరి మనం ఈరోజు ముఖ్యంగా వచ్చేసి కార్బోహైడ్రేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో కార్బోహైడ్రేట్స్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి అంటే సింపుల్గా ఉండేవి, తొందరగా డైజెషన్ అయిపోతాయి, మన బాడీకి అనేవి ఎనర్జీని ఇచ్చేస్తాయి. ఏంటిది అవి అంటే మీరు కేక్స్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, షుగర్స్ కావచ్చు, టేబుల్ షుగర్ అని చెప్పేది, స్వీట్స్ కావచ్చు, ఒక బేకరీ ఐటమ్స్ ఉన్నాయి కదా. సో అలాంటి దాంట్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్, సుక్రోజ్ లాంటివి యూజ్ చేస్తారు. సో మన బాడీలో తీసుకోగానే వితిన్ 5 minutes to 10 minutesలోనే మీరు తీసుకున్నంత బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు ఒక 100 grams 200 grams సింపుల్ కార్బోహైడ్రేట్ తీసుకుంటే అంత కార్బోహైడ్రేట్స్ అంత షార్ట్ టైం 5 minutesలోనే మన బాడీ యూజ్ చేసుకొని ఎనర్జీ అనేది తయారు చేస్తుందా అంటే చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మన బాడీకి ఫర్ అవర్కి కేవలం మ్యాక్స్ 100 calories వరకు, మీరు ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేసే పర్సన్స్ అయితే ఫర్ అవర్కి 70 నుంచి 100 calories అవసరం ఉంటుంది ఎనర్జీ. ఓకే, ఫర్ అవర్కి నేను చెప్పేది. ఓకే, సో మీరు ఒకటేసారి ఇప్పుడు 200 grams షుగర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు 800 calories వస్తుంది వితిన్ 5 minutesలోనే. సో మీరు 5 minutesకి ఎన్ని క్యాలరీస్ అవసరం ఉంటుంది అంటే ఒక 5 to 6 calories. బట్ మీరు ఎన్ని తీసుకుంటున్నారు అంటే ఆల్మోస్ట్ 800 calories తీసుకుంటున్నారు. అంత లోడ్ని ఒకసారి మీ బాడీ ఎలా హ్యాండిల్ చేస్తుంది అంటే అది హ్యాండిల్ చేయలేదు. అంతా షుగర్ మీరు తీసుకున్న షుగర్ అంతా ఎటు వెళ్తుంది అంటే కంప్లీట్గా బాడీలో ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన ఫ్యాట్ అంతా బాడీలో స్టోర్ అవుతుంది. దానివల్ల వెయిట్ గెయిన్ కావడం జరుగుతుంది. సో వెయిట్ గెయిన్ కావడం వల్ల ఏం జరుగుతుంది, మన బాడీలో ఎక్కువ మొత్తంలో కొంతవరకు ఈ షుగర్ స్టోర్ అవుతుంది, మిగతాది ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. షుగర్ లాగా స్టోర్ అవుతాం వల్ల ఏమవుతుంది అంటే షుగర్ ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ 400 grams 500 grams షుగర్ స్టోర్ అవుతే ఆల్మోస్ట్ 2 to 3 kgs ఎక్స్ట్రా వాటర్ అనేది స్టోర్ అవుతుంది. అదంతా బ్లడ్లో అలా ఉండడం వల్ల బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోతుంది. బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోవడం వల్ల హార్ట్ మీద లోడ్ పడుతుంది, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. అవి ఎక్కువ గ్లూకోజ్ ఫిల్టర్ చేయడం వల్ల కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది. ఎక్కువ గ్లూకోజ్ బ్లడ్లో ఉండడం వల్ల రెటినా డ్యామేజ్ జరుగుతుంది. సో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, షుగర్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువ ఉండడం వల్ల మన బాడీలో డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో మీరు ఇంతవరకు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా పర్లేదు, బట్ ఒకసారి ఆలోచించి తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చెక్ చేయండి. మీకు ఎలాంటి ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆ ఫుడ్ అనేది చాలామందికి వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి మన ఛానల్లో అయితే మనం మంచి టిప్స్ అయితే ఇస్తున్నాం. ఒకసారి అన్ని వీడియోస్ చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. సో చాలామందికి అయితే ఈవెన్ నార్మల్ హెవీ వెయిట్ లేని వాళ్ళకి కూడా చాలా సమస్యలతోని బాధపడుతున్నారు. సో అలాంటి వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తే వాళ్ళకు ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా లైఫ్ బతకడానికి అవకాశం ఉంది. సో నా ఛానల్లో వీడియోస్ నచ్చితే మీ ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ అందరికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.